Hello students, this is Vishnu, Mathematics faculty. Yesterday we learned about number system. Now we are going to discuss about matrices. Matrices was introduced by Arthur Cayley in 1940s. After that, by applications of mathematics, matrices is a key role in various fields, like especially solve the system of equations. System of equations solve చేయడానికి matrices చాలా ఈజీ టూల్, చాలా ఫాస్ట్ టూల్ కూడా. దానికి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ matrices యూజ్ చేసి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్, మన అప్లికేషన్ కూడా ఉంది. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తాం బై యూజింగ్ matrices. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ matrices. Matrices was introduced by Cayley 1840s around. What is a matrix? Matrix is singular, plural of matrix is matrices. Okay, what is a matrix? Matrix is a systematic arrangement of some elements. Systematic arrangement of some elements in a proper way, like 2, 3, 4, 1, -1, 0, 5, 2, 7. ఇక్కడ మనం కొన్ని నెంబర్స్ రాసాం, రియల్ నెంబర్స్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, 0 ఆల్ ఆర్ ఇంక్లూడెడ్. ఈ రియల్ నెంబర్స్ని ఒక సిస్టమాటిక్ వేలో అరేంజ్ చేసి 2, 3, 4, 1, -1, 0, 5, 2, 7 అని. ఇప్పుడు మీకు చూడడానికి ఎట్లా కనబడింది అంటే 3 rows. ఇలా వెర్టికల్గా చూసినప్పుడు 3 columns, హారిజాంటల్గా చూస్తే 3 rows. ఓకే, ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని మనం ఒక స్క్వేర్ బ్రాకెట్ కానీ, ఒక బ్రాకెట్స్లో కానీ, రౌండ్ బ్రాకెట్స్ కానీ ఏదో యూజ్ చేసి, మోస్ట్ ప్రాబబుల్గా మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఈ సిస్టమ్, ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని కూడా మనం ఒక స్క్వేర్ బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం. ఈ ప్రాపర్ స్ట్రక్చర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం ఏమంటామంటే విచ్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్. ఈ హారిజాంటల్ లైన్స్ని మనం రోస్, ఈ వెర్టికల్ వీటిని కాలమ్స్, కాలమ్స్. ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని కూడా ఒక స్క్వేర్ బ్రాకెట్లో మనం ఏం చేసాం. ఈ ప్రాపర్ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం ఏం పిలుస్తామంటే విచ్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్. జనరలీ మ్యాట్రిక్స్ బట్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ A, X, Y, B, C, some like this, capital letters, matrix. These are called element of the matrices. 2, 3, 4, 1, -1, 0, 5, 2, 7, 9 elements in this matrix. In proper way లో సిస్టమాటిక్ ఫార్మేట్లో అరేంజ్ చేసే వాటిని మ్యాట్రిక్స్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రాపర్ వే విచ్ ఈజ్ నాట్ ఏ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాశాను 2, 3, 1, -1, 2, 0, 1, 5 అని రాశాను. ఈజ్ ఇట్ ప్రాపర్ వే? ఇక్కడ రో కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కంప్లీట్ చూసుకుంటే 1, -1, 2, 0, 1, 5 ఇక్కడ రో కంప్లీట్ అయిందా? కంప్లీట్ అవ్వాల. బట్ ఈ స్ట్రక్చర్ అనేది నాట్ వ్యాలిడ్, విచ్ ఈజ్ నాట్ ఏ మ్యాట్రిక్స్. అదర్వైజ్ 2, 3, 1, -1 దిస్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్. ఇక్కడ రోస్ కాలమ్స్ ఫుల్ఫిల్ అనేది ప్రాపర్ వేలో ఉంది.
So which is a matrix, which is not a matrix, because of this row is not fulfilled in the proper way. Okay, these are the examples of matrix. Some elements, whatever it is, number of elements is nothing, number of elements is not a matter. Any number of elements arranged in a proper way is called a matrix. A proper way is nothing but horizontal lines, vertical lines. Horizontal lines called rows, vertical lines called columns. For example, ఈ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తే 3 rows 3 columns ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తే అసలు మ్యాట్రిక్సే కాదని చెప్పి, కాబట్టి దీనికి రోస్ కాలమ్స్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. విచ్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్? ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows 2 columns. సపోజ్ అనదర్ మ్యాట్రిక్స్ నోట్ చేస్తాం. This is also matrix, which is the proper arrangements of the elements in the structure. So is a matrix. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 1 2 rows 3 columns. దిస్ ఈజ్ ఆల్సో మ్యాట్రిక్స్. రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలని చెప్పాలి ప్రస్తుతానికి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2 rows 2 columns, ఇక్కడ 3 rows 3 columns, ఇక్కడ 2 rows 3 columns. దిస్ ఈజ్ ఆల్సో ఏ matrix. Arrangement of elements in the proper way is called a matrix. So this is also a matrix. Next మనం దీని ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. 1 minute. నెక్స్ట్ దీని ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ ఏం చేద్దాం. దీంట్లో నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. సో మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ ఆర్డర్ ఈక్వల్ టు, which is order of the matrix denoted by 3, not which is not x, 3 by 3. You can read as 3 by 3. 3 rows 3 columns. This is a matrix of order 2 by 2. 2 rows 2 columns. This is a matrix of order 2 rows 3 columns, which is 2 by 3. Matrix of order 2 by 3, matrix of order 2 by 2, matrix of order 3 by 3. That is, a matrix can be represented in capital letters A. General notation M by N. Number of rows indicates small m, number of columns indicates small n. Order of this matrix is equal to M by N. Order of this matrix is M by N. 3 by 3, 2 by 2, 2 by 3. Order of this matrix is M by N. Rows and columns always an integer, always a positive integer. Number of rows -2, -3 ఉండవు కదా, ఉంటాయా? ఎన్ని రోస్ అంటే 1 2 3 4 సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎన్ని కాలమ్స్ అంటే 1 2 3 4 5. బట్ నెంబర్ ఆఫ్ రోస్ అన్నవి -1 -2 ఉండదు. కాబట్టి ఆర్డర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్. ఏదర్ రోస్ అయినా కాలమ్స్ అయినా కూడా. 2 by 3, 3 by 4. సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 by 2 రాయాలి. 3 by 2 అంటే 3 రోస్ ఉండాలి. ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? 2 rows. 3 rows ఉన్నాయి. కాలమ్స్ ఇంకోటి రాస్తున్నా. దీని ఆర్డర్ ఎంత అవుతుంది ఇప్పుడు? A matrix which is a proper arrangement of elements. Okay, this is a matrix, basically matrix. Order of this matrix equal to number of rows 3, number of columns 4. Order of this matrix equal to 3 by 4. 3 rows 4 columns. Here m equal to 3 and n equal to 4. Order of this matrix equal to 3 by 4. Okay, generally general form of a matrix can be represented as Aij of m by n. This is the basic notation of the matrix. Aij of m by n. That means every element in the matrix can be represented as of the form Aij of order m by n.
అది ఎలా చూద్దాం. సపోజ్ ఈ 3x3 మ్యాట్రిక్స్ కన్సిడర్ చేశారు. 3x3 మ్యాట్రిక్స్లో 3 rows 3 columns ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 9 ఎలిమెంట్స్ ఉంటాయి. 3 rows 3 columns 3 into 3 మొత్తం 9 ఎలిమెంట్స్ ఉంటాయి. 2x2 మ్యాట్రిక్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మొత్తం 4 ఎలిమెంట్స్. 2x3 6 ఎలిమెంట్స్. 3x4 12 ఎలిమెంట్స్. అట్లాగే m/n మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. m/n మ్యాట్రిక్స్ మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి. mn ఎలిమెంట్స్ ఉంటాయి. m into n 3 into 3 9, 3 into 2 4 12, 2 into 3 6, 2 into 2 4. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఈక్వల్ టు m into n. mn ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఫార్మేట్ ప్రతిదానికి రాయొచ్చు. ఎట్లా అంటే aij అన్నాం. ప్రతి ఎలిమెంట్కి నేమ్ ij సఫిక్స్ బేస్ చేసుకో. ఎట్లా? ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్. హియర్ 2 ఈజ్ ది ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్. a11 రో కాలం. ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ a12 ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్. దిస్ ఈజ్ ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ a13. దిస్ వన్ ఈజ్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ a21. a12 is different from a21. First row second element, second row first element, second row second element, second row third element. Okay. 5. Third row first element, third row second element, third row third element. a12 is different from a21. a23 is different from a32. a13 is different from a31. మొత్తం 9 ఎలిమెంట్స్కి 9 నేమ్స్ ఉన్నాయి. aij, I రిప్రజెంట్స్ రో నెంబర్, j రిప్రజెంట్స్ కాలం నెంబర్. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి a11, థర్డ్ రో ఎలిమెంట్ కాబట్టి a33, థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్ a32. ఈ ఫార్మెట్లో క్యాపిటల్ A ఈక్వల్ టు జనరల్ ఫార్మెట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ a11, a12 ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, a13. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మొత్తం? ఆఫ్ ఆర్డర్ m/n. ఎంతవరకు రాయొచ్చు? ఇక్కడ మొత్తం మనకి కాలమ్స్ ఎన్ని ఉన్నాయంటే 3 కాలమ్స్ కాబట్టి a13 వరకు వచ్చింది. ఇక్కడ కాలమ్స్ ఎంతవరకు ఉన్నాయి? n వరకు. సో అండ్ సో ఆన్ a1n. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ అండ్ సో ఆన్ ఫస్ట్ రో nth ఎలిమెంట్. సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్ అండ్ సో ఆన్ సెకండ్ రోలో nth ఎలిమెంట్. ఇట్లా ఎన్ని రోస్ వస్తాయి మొత్తం? ఎన్ని a11 a21 ఎంతవరకు రాసుకోలేదు. నెక్స్ట్ వస్తే a31 a32 a33 అలా a3 మొత్తం ఎన్ని రోస్ ఉంటాయంటే ఇక్కడ m రోస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో అట్లా రాసుకుంటూ వెళ్తే మనం m రో వరకు రాసుకెళ్తాం. అంటే m రోలో ఫస్ట్ ఎలిమెంట్, m రోలో సెకండ్ ఎలిమెంట్, m రోలో థర్డ్ ఎలిమెంట్ అండ్ సో ఆన్ m రోలో nth ఎలిమెంట్. దీని ఆర్డర్ ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా? m రోస్ 1 2 3 అండ్ సో ఆన్ m రోస్ 1 2 3 అండ్ సో ఆన్ n కాలమ్స్. దీని ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు m. దిస్ ఈజ్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ జనరల్ ఫామ్ని ఆల్రెడీ మనం యూజ్ చేసిన మ్యాట్రిక్స్తో కంపేర్ చేయండి. కంపేర్ విత్ ఆల్ ది ఎగ్జాంపుల్స్. 3x3 మ్యాట్రిక్స్, 3 rows 3 columns. ప్రతి ఎలిమెంట్కి ఒక నేమ్ అలాట్ చేయొచ్చు. a12 a21 a31 a32 లైక్ దిస్. 2x2 మ్యాట్రిక్స్, ఓన్లీ 4 ఎలిమెంట్స్. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్. ఓకే. 2x3 మ్యాట్రిక్స్, 2 rows 3 columns. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్. కాలం 3 కాలమ్స్ కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ 3 ఉంటుంది. n కాలమ్స్ కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ n వస్తుంది. కంపేర్ చేసుకోండి. సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్ a23. ఇక్కడ మనకి థర్డ్ రో లేదు, a31. టోటల్ రోస్ 2 కాబట్టి a11 a2. 2 rows 3 columns. సేమ్ a11 a12 a13 a14. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4. సో a14 exists.
A21, A22, A23, A24, A31, A32, A33 and A34. Total rows 3. So 3 rows manaki A3 dantos. And m rows, n columns. This is general form of matrix. A systematic arrangement of elements in a proper way is called a matrix. Then order of the matrix is denoted by m by n, where m is the number of rows in the matrix, n is the number of columns in the matrix. This is the clear explanation of matrix of order. Okay. దీని రిలేటెడ్ డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ మెటీరియల్ పెడదాం. Okay. Next, types of matrix. Types of matrix. Already matrix, what is a matrix? Order of the matrix. ఇంతకు ముందు రాసి. ఇప్పుడు మ్యాట్రిక్స్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఈ మ్యాట్రిక్స్లో ఉన్న వేరియేషన్స్, ప్రాపర్టీస్ ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. First one, square matrix. Square matrix. If m equal to n, what is m? Number of rows. What is n? Number of columns. If a matrix of order m by n is called square matrix if m equal to n, that is number of rows equal to number of columns. Number of rows equal to number of columns, then we say that that matrix is a square matrix. 2 by 2, 3 by 3, 4 by 4, 5 by 5, 6 by 6, whatever it is, number of rows equal to number of columns. అయితే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎందుకు ఇప్పుడు వస్తుంది మనకి 3 by 3 మ్యాట్రిక్స్ రాస్తాం. 1 2 3 4 5 6 3 2 1. చూడండి మీ స్క్వేర్లా కనిపిస్తుంది కదా, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో విచ్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. 3 by 3, m ఈక్వల్ టు n. ఎలా రాసిన ఒకటే కదా. Number of rows equal number of columns, then which is called square matrix. Otherwise is nothing but m not equal to n. Adi m is greater than n or m is less than n, whatever it is. If m is not equal to n, then which is called square కాకపోతే rectangular matrix. అంటే నా ఆర్డర్ 2 by 3, 1 by 3, 2 by 3, 4 by 3, 3 by 4, 2 by 4, whatever it is. If m not equal to n, for example 1 2 3 4 5 6, దీని ఆర్డర్ ఎంత వస్తుంది? 2 rows 3 columns, 2 by 3, which is a square matrix అవుతుంది. ఇది నెంబర్ ఆఫ్ rows not equal to number of columns, so which is a rectangular matrix. Square matrix and rectangular matrix. If number of rows equal to number of columns, which is called a square matrix. If number of rows is not equal to number of columns, ikkada rows ekku unnaya columns ekku unnaya, which is not a matter. Rows is not equal to columns, that's enough. So which is a rectangular matrix. Next, row matrix. Row matrix. If a matrix contains only one row, if a matrix contains only one row, single row, columns గురించి మనం డిస్కస్ చేయలేం, కాలమ్స్ ఏమైనా ఉండొచ్చు, బట్ రోస్ మాత్రం ఓన్లీ సింగిల్ రో, దెన్ వీ సే దట్ విచ్ ఈస్
రో మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ అంటే దీని ఆర్డర్ ఎంత? ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఒకటే కనిపిస్తుంది. కాలమ్స్ 1 2 3 4 1/4 మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 1. మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 1/4. సో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ కాబట్టి విచ్ ఈజ్ ఏ రో మ్యాట్రిక్స్. A equal to 1 0, then after 1/2. This is also row matrix as well as column matrix. సేమ్ డెఫినేషన్ కూడా కంపేర్ చేసుకుంటే సింగిల్ రో ఉంటే రో మ్యాట్రిక్స్ అనం, సింగిల్ కాలం అక్కడ నెంబర్ ఆఫ్ రోస్ గురించి మనం డిస్కస్ చేయాలి. కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, రోస్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ కాలం మాత్రం సింగిల్ కాలం విచ్ ఈస్ కాల్డ్ ఏ కాలం మ్యాట్రిక్స్. లైక్ 1 3 5 7 ఇదే మ్యాట్రిక్స్ నేను ఇక్కడ కాలం ఎంత వస్తుంది? ఒకటి సింగిల్ కాలం, బట్ రోస్ మాత్రం 1 2 3 4. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత? ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 4 రోస్ సింగిల్ కాలం. దిస్ ఈజ్ 1/4, దిస్ ఈజ్ 4/1. 4 రోస్ సింగిల్ కాలం ఈజ్ ఏ కాలం మ్యాట్రిక్స్. Like same 1 0 is also a column matrix. Square matrix, if number of rows equal to number of columns, which is a square matrix. Otherwise number of rows not equal to number of columns, which is a rectangular matrix. If a matrix contains only single row, which is called a row matrix. A matrix contains only single column, not bother about rows, any rows ఉండొచ్చు, which is called a column matrix. Types of matrix ఒక 4 డిస్కస్ చేస్తాం, ఇంకా చాలా ఉన్నాయి. 1 1 స్క్వేర్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్ అండ్ నెక్స్ట్ జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్. Zero matrix or null matrix. A matrix contains all the elements are zero. Every element in that matrix is zero. Then we say which is a zero matrix or null matrix. Like a matrix contains a matrix of order 2/3. Number of rows 2, number of columns 3. A matrix of order 2/3. Every element in this matrix is zero. So which is called a null matrix or zero matrix. Order అనేది not considered. Order ఎంత అని కాదు, 3/3, 3/4, whatever it is. But every element in that matrix is zero. Then we say which is a zero matrix. Next, diagonal matrix. Diagonal నేమ్లోనే మనకు సగవాన్స్ ఉంటుంది. డయాగనల్ మ్యాట్రిక్స్ దేని బట్టి డెఫిన్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ capital A is said to be diagonal if a square matrix, first of all a diagonal matrix unadi, first of all ఇది square matrix unadi. A square matrix capital A is said to be diagonal if all the elements are zero except diagonal elements. All the elements are zero except diagonal elements. Generally diagonal square matrix అంటే మనకు ఆర్డర్ 3/3 or 2/2 or 4/4. Suppose 1 0 0 0 -5 3 0 0 -2 అని రాసి. This is a matrix of order
3 by 3. This is a matrix of order 3 by 3. Basically, which is a square matrix. 3 rows, 3 columns. Number of rows equal to number of columns. So, which is a square matrix. This matrix is said to be diagonal if all the elements are 0 except diagonal. Diagonal is nothing but, okay, diagonal is A11, A22, A33. These are diagonal elements. Except these diagonal elements, remaining all are 0. Then we say that which is a diagonal matrix. Which is a diagonal matrix. Inko example వస్తుంది. ఎలా రాస్తాం? ఈ డయాగనల్ మ్యాట్రిక్స్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేసిక్గా స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా, 3 rows 3 columns. ఓకే, విచ్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. బట్ ఇది డయాగనల్ అవుతుందా? డయాగనల్ మ్యాట్రిక్స్ మొత్తం కూడా నాన్ జీరో. ఓకే, బట్ నాన్ డయాగనల్ అన్ని జీరోస్ అయినా. ఇక్కడ ఒక -2 ఉంది, ఇక్కడ 3 కూడా ఉంది. సో విచ్ ఈజ్ నాట్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్. All the elements are 0 except diagonal elements is called a diagonal matrix. If all the elements of the matrix 0, which is called a null matrix. Okay, next. Upper triangle matrix and lower triangle matrix. Upper triangle matrix and lower triangle matrix. Previously, if all the elements except diagonal elements are 0, which is called a diagonal matrix. Upper triangle matrix nothing but a square matrix. First of all, consider a square matrix capital A is said to be upper triangle if all the elements below the diagonal are 0. Like suppose consider a square matrix 3 by 3. Elements are like this, which is a square matrix. The diagonal 1, -1, 7 diagonal elements. If all the elements below the diagonal are 0, then clearly observe that we can form a triangle with non-zero elements. We can form a triangle with non-zero elements. So, which is called a upper triangle matrix. Upper triangle matrix is nothing but all the elements below the diagonal are 0. Then we say that which is an upper triangle matrix. Similarly, a square matrix capital A is of the form all the elements above the diagonal are 0, then we say that which is a lower triangle matrix. Like this is the diagonal. We can form all the elements above the diagonal are 0. So, we can form a diagonal formation, triangle formation, which is a lower triangle matrix. Upper triangle matrix and a lower triangle matrix. For all the elements above the diagonal and below the diagonal are 0, which is a diagonal matrix. Only upper part 0 అయితే lower triangle, lower part 0 అయితే మాత్రం upper triangle. రెండు జీరోస్ అయిపోతే కనుక డయాగనల్ మ్యాట్రిక్స్. ఓకే, దీస్ ఆర్ ది బేసిక్ మనం యూజ్ చేసే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో బేసిక్ డెఫినేషన్స్. ఒకసారి మళ్ళీ మొత్తం రీకాల్ చేస్తాం. ఏమి రాసాం? ఫస్ట్ మ్యాట్రిక్స్, డెఫినేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్.
ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్, rectangular matrix, next zero matrix, next ఇంకా diagonal matrix, next upper triangular matrix, lower triangular matrix. Basic definitions and types of these matrices. ఇప్పుడు మ్యాట్రిక్స్ యూజ్ చేసి మనం ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిక్స్, సపోజ్ క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ కన్సిడర్స్ అనదర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ బి అనే మ్యాట్రిక్స్. టూ మ్యాట్రిక్స్ ఎలా యాడ్ చేయాలి? జనరల్గా టూ నెంబర్స్ యాడ్ చేస్తాం, 2 + 3 = 5, 1 - 1 = 0, వాట్ ఎవర్ ఇట్ ఇస్. టూ మ్యాట్రిక్స్ ఎలా యాడ్ చేయాలి? టూ మ్యాట్రిక్స్ ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి? ఒక మ్యాట్రిక్స్ని స్కేలార్తో మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది? ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. టూ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసి ఎలా మల్టిప్లై చేయాలి? వాటి బేసిక్ రూల్ ఏంటి? ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ వచ్చింది. అంటే ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్, సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్, స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇవి చాలా మేజర్ పాయింట్. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ డెఫినేషన్స్ అన్నీ మీకు క్లారిటీగా తెలిస్తే ఇవన్నీ మనం ఈ ఆపరేషన్స్ అన్ని దీని మీద చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకే, సార్ డెఫినేషన్స్ అన్ని రీకాల్ చేసుకోండి. మీరు క్లాసు రివైండ్ చేసుకున్న ఒకసారి మొత్తం అన్నీ కూడా డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ మీరు రన్నింగ్ నోట్స్ లాగా ఒక పేపర్లో కూడా నోట్ చేసుకుని ఆ డెఫినేషన్స్ ఒకసారి మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బట్టదు మొత్తం అబ్జర్వ్ చేసి ఆ డెఫినేషన్స్ అన్నీ మీకు మైండ్కి వచ్చిన తర్వాత ఈ బేసిక్ ఆపరేషన్స్ చదువు. మ్యాట్రిక్స్ ఎడిషన్, మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్, స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అండ్ ఫైనల్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లై. బేసిక్ అథమెటిక్ ఆపరేషన్ అంది మ్యాట్రిసెస్. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.